అనగనగా ఒక ఊరిలో రాముడు, భీముడు అనే అన్నదమ్ములు ఉండేవారు. రాముడి భార్య జానకి గుణవంతురాలు, నీతి నిజాయితీ కలది. ఇక భీముడి భార్య రేవతి అత్యాశపరురాలు. వీరు పక్కపక్క ఇళ్లలోనే ఉండేవారు. ఒకానొక రోజు రాముడికి జానకి అన్నం వడ్డిస్తూ ఉంటుంది. అయితే భార్య కట్టుకున్న చీర కొంగు కాస్త చిరగటం చూసినటువంటి రాముడు, జానకి, నీ చీర కొంగు చినిగింది. అయినా అలాగే కట్టుకుంటున్నావు. కనీసం కొత్త చీర కూడా కొనివ్వలేని పేదవాడిని నేను. అయ్యో, మీరేం బాధపడకండి. పేదరికంలోనే నాకు ఆనందం ఉంది. ఉన్న చీరలతోనే నేను సర్దుకుంటాను గాని నాకు కొత్త చీరలు కొనివ్వలేకపోతున్నానే అనే బాధని మీ మనసులోంచి తీసేయండి. నీదెంత మంచి మనసు జానకి. భర్త కష్టసుఖాలు పంచుకునేదే భార్య అండి. మీరు సంతోషంగా భోంచేయండి. నువ్వు కూడా అన్నం పెట్టుకో జానకి. లేదండి, మీరు తిన్నాక తింటాను. మీరు కడుపు నిండా తినండి. అంటూ భర్తకు భోజనం వడ్డిస్తుంది జానకి. భోజనం రుచిగా ఉండటంతో రాముడు మళ్ళీ మళ్ళీ అడిగి మరీ పెట్టించుకొని ఎంతో తృప్తిగా భోంచేస్తాడు. ఆయన భోజనం ముగియగానే వంట రూంలోకి వెళ్ళిన జానకి కాసిని మంచినీళ్లు తాగి కడుపు నింపుకుంటుంది. అప్పుడే లోపలికి వచ్చి భార్య నీళ్లు తాగడం గమనిస్తాడు రాముడు. అదేంటి జానకి, నేను భోజనం చేశాక నువ్వు కూడా చేస్తా అన్నావు కదా, మంచినీళ్ళు తాగుతావేంటి? ఈరోజు ఆకలిగా లేదండి. అనుమానం వచ్చిన రాముడు వెంటనే వంట రూంలోని పాత్రల మూతలు తీసి చూడగా అన్నీ ఖాళీగా ఉంటాయి. ఖాళీ పాత్రలను చూసిన రాముడికి చాలా బాధ కలుగుతుంది. బాధతో రాముడు, అయ్యో, ఈరోజు కూర చాలా రుచిగా ఉందని ఎక్కువే తినేశాను జానకి. కనీసం నీకు ఉందా లేదా అని కూడా నేను ఆలోచించలేదు. నన్ను క్షమించు జానకి. మనకి క్షమాపణలు ఎందుకండి? భర్తలో భార్య తన బిడ్డను కూడా చూసుకుంటుంది. బిడ్డ తృప్తిగా భోజనం చేస్తే ఆ తల్లి కడుపు నిండినట్లేనండి. నువ్వు నా భార్యగా దొరకడం నా అదృష్టం జానకి. కాదండి, మీరే నాకు భర్తగా దొరకడం నా అదృష్టం. అలా వాళ్ళిద్దరూ ఎంతో అన్యోన్యంగా సంతోషంగా ఉంటారు. ఇక వీరి ఇంటి పక్కనే ఉన్న భీముడి ఇంట్లోకి వెళ్తే అలిగి కూర్చున్న రేవతితో భీముడు, ఓసే రేవతి, బాగా ఆకలేస్తుంది, లేచి వడ్డించవే. నేను వడ్డించను. నువ్వు నాకు బంగారం కొంటున్నావా, చీరలు కొంటున్నావా? నీకు ఎన్ని నగలు కొన్నా చీరలు కొన్నా నీ అత్యాశ తగ్గట్లేదే. మన ఇంటనుకున్న సావిత్రికి వాళ్ళ ఆయన నేననే కొత్త మోడల్ నెక్లెస్ కొన్నాడు. దాన్ని చూడగానే నాకు కూడా అలాంటిది ఉంటే బాగుండి అనిపించింది. అయినా అది కొనడం మీ వల్ల కాదులే. మనది మధ్యతరగతి కుటుంబమే. నా తాతకు తగ్గట్టుగా నీకు కొనిస్తూనే ఉన్నాను కదా. అయినా ఆశకు అద్దుండాలి రేవతి. ఆహా, ఈ నీతి మాటలకేం తక్కువ లేదు. రేవతి, ఆకలేస్తుంది, వడ్డించవే. నేను వడ్డించను. వెళ్ళి వడ్డించుకోండి. నువ్వు నాకు భార్యగా రావడం నా దురదృష్టమే. నేను మీకు భార్యగా రావడం దురదృష్టం కాదు. మీరే నా భర్తగా దొరకడం నా దురదృష్టం. అంటూ ఆ ఇద్దరు భార్యాభర్తలు గొడవ పడతారు. ఆ గొడవల వల్ల వీళ్ళు అన్యోన్యంగా ఉండకపోగా సంతోషంగా కూడా ఉండరు. ఇదిలా ఉండగా ఒకరోజు ఒక మాయా గురువు పట్టపగలు ఊరిలోకి ప్రవేశిస్తాడు. అలా తిరుగుతూ తిరుగుతూ సరిగ్గా జానకి రేవతి ఇంటి ముందుకు వచ్చిన ఆ మాయా గురువు, ఓం భీం జై తుస్ ఓం తుస్ అంతా బుస్. ఒక్కటిస్తే మూడిస్తా, రెంటిస్తే 6 చేస్తా. అది వస్తువైనా బంగారమైనా ఇంకా ఏదైనా. నమ్మండి తల్లి, నన్ను నమ్మండి. ఓం బుస్ ఓం తుస్ అంతా బుస్. ఇక మాయా గురువు మాటలు విని బయటకు పరిగెత్తుకుంటూ వస్తుంది రేవతి. గురుగారు, ఇలా రండి. అమ్మా, నీ మొహంలోనే లక్ష్మి కళ ఒట్టి పడుతుంది తల్లి. ఆ లక్ష్మీ దేవత నీ ఇంట్లోకి వస్తా 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 అంటే ఎందుకు తల్లి ఆపుతున్నావు? ఆపకు ఆపకు. లేదు, రండి స్వామి. లోపలికొచ్చి ఆ లక్ష్మీదేవిని నా ఇంట్లో నిలపండి.
అనగానే రేవతితో పాటు మాయా గురువు ఇంట్లోకి వెళ్ళగానే రేవతి గడియ పెట్టడం అది చూసి కొంచెం భయంతో మాయా గురువు అదేమిటి తల్లి అలా గడియ పెడుతున్నావు? లక్ష్మీదేవి మళ్ళీ బయటికి వెళ్ళిపోతుందేమో అనే భయంతో పెట్టాను స్వామి. తెలివైన దానివే తల్లి. ఆ మాత్రం ఉండకపోతే ఈ లోకంలో ఎలా బతుకుతాం స్వామి? నీది తెలివి కాదే, అత్యాశ. నిజం చెప్పావు తల్లి. ఎంతకు నీకు ఏది డబల్ చెయ్యమంటావు? పాత్రలా, వస్తువులా, ఈ ఇంటినా? ఒక్కటిస్తే 2 చేస్తా, 2 ఇస్తే 4 చేస్తా తల్లి. హా, ఏదైనా చేస్తారా స్వామి? ఏదైనా చేస్తా తల్లి. కావాలంటే నిన్ను 2 చెయ్యమంటావా చెప్పు, ఇప్పుడే చేసేస్తారు. హా, వద్దు స్వామి. నా ఒక్కదానికే మా ఆయన చీరలు నగలు కొనివ్వలేకపోతున్నాడు. ఇక 2 అయితే అంతే సంగతులు స్వామి. నీకు బంగారం అంటే ఇష్టమని అర్థమవుతుంది తల్లి. ఒక వస్తువు నా చేతిలో పెట్టు, 2 చేసి చూపిస్తా. మా ఈ మంత్రశక్తి సంవత్సరంలో ఈ ఒక్కరోజే పనిచేస్తుంది తల్లి. మా శక్తిని నీవు 2 చేతులా ఉపయోగించుకో. అలా గురువుగారు అనగానే రేవతి తన చేతికి ఉన్న ఉంగరం తీసి మాయా గురువు చేతిలో పెడుతుంది. ఆ ఉంగరం చూసిన ఆ మాయా గురువు, తల్లి, ఈ ఒక్క ఉంగరాన్ని తక్షణమే 2 ఉంగరాలుగా మార్చివ్వగలను. కానీ ఒక మనిషికి ఒక్కటే అవకాశం ఉంటుంది. ఇంకొకసారి ఆలోచించుకో తల్లి. ఈ ఒక్క ఉంగరమే 2 చేసి ఇస్తే సరిపోతుందా, లేక ఇంకా ఏమైనా పెడతావా? మాయా గురువు మాటలు విని అత్యాశతో ఆలోచిస్తుంది రేవతి. వెంటనే బెడ్రూంలోకి వెళ్ళి బీరువాలో ఉన్న నగలను బయటకు తీసుకువస్తుంది. వాటితో పాటు తన ఒంటి మీద ఉన్న నగలు మొత్తం మాయా గురువు చేతిలో పెడుతుంది. ఆ నగలను చూసి ఎంతో మురిసిపోతాడు మాయా గురువు. అమ్మా, ఒక్కసారి కళ్ళు మూసుకుంటే నా మంత్ర శక్తితో వీటిని డబల్ చేసి నీకిస్తాను. అలాగే గురువుగారు. ఓం భ్రీం కంకర్రాలు జైతు సంతా బూస్. ఇలా మంత్రం చదువుతూ ఆ మాయా గురువు నగలన్నీ తన జోలెలో వేసుకొని అందులో నుండి ఒక కేటు నగల మూటను బయటకు తీసి తన చేతిలో పట్టుకుంటాడు. ఇప్పుడు కళ్ళు తెరువు తల్లి. స్వామి, స్వామి, నా నగలన్నీ రెట్టింపయ్యాయా? అన్నీ డబల్ అయ్యి ఈ మూటలో ఉన్నాయి తల్లి. కాకపోతే ఇవి వెంటనే చూస్తే ఉన్నవి కాస్త మాయమైపోతాయి. ఈ మూటను జాగ్రత్తగా పూజా మందిరంలో పెట్టి వచ్చే పౌర్ణమి రోజు పూజ చేసుకొని ప్రశాంతంగా మంచి మనస్సుతో నిర్మలంగా ఈ మూటను తెరిచావంటే నీ దైవభక్తికి తోడు నీ సంకల్పం సిద్ధించి అన్ని నగలు ఇవి నీవే అవుతాయి తల్లి. చాలా సంతోషం స్వామి. మరి మీ ఫీజు? నేను చేసేది లోక కళ్యాణం కోసం తల్లి. అది మా గురువు గారి ఆజ్ఞ. నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలివి తల్లి. నేను వచ్చిన పని పూర్తయింది. నేను వెళ్ళొస్తానమ్మా. అంతా మీ దయ స్వామి. స్వామి, స్వామి, పక్కింట్లో మా తోడుకోడలుంటుంది. దాని దగ్గరకు అస్సలు వెళ్ళకండి స్వామి. ఈ అదృష్టం దానికి దక్కకూడదు. అది నా చేతిలో లేదు తల్లి. పైనుండి మా గురువుగారు ఎటు నడిపిస్తే అటు వెళ్ళడమే నా ధర్మం. నేను వెళ్ళొస్తాను. నగల మూట జాగ్రత్త తల్లి అని చెప్పి మాయా గురువు రేవతి ఇంటి నుండి బయటకు వెళ్తాడు. అలా సరిగ్గా పక్కింటి జానకి గుమ్మ ముందు ఆగుతాడు మాయా గురువు. ఓం భీం కంకర్రాల్ జైతుస్ ఓం బుస్ అంతాతుస్. 1 ఇస్తే 2 చేస్తా, 2 ఇస్తే 4 చేస్తా. ఇంట్లో ఎవరు లేరా తల్లి? ఎవరు మీరు? మీకేం కావాలి? నాకేమి వద్దు తల్లి. మీరు ఏదైనా ఇస్తే 1ని 2 చేస్తా, 2ను 4 చేస్తా. అది వస్తువైనా బంగారమైనా. ఫ్రీగా వచ్చేది నాకేం వద్దు స్వామి. ఉన్న దాంట్లోనే తృప్తిగా బతుకుతున్నాం. దయచేసి వెళ్ళిరండి. ఇంకోసారి ఆలోచించు తల్లి. మా గురువుల ఆజ్ఞ మేరకు లోక కళ్యాణం కోసం
ముఖ్యంగా మీలాంటి పేదవారి కోసం చేస్తున్న సేవ ఇది. ఈ అవకాశం మీకు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మా వంటి గురువులతోనే సాధ్యమవుతుంది. మీ కల నెరవేరుతుంది, మీ కోరికలు తీరుతాయి. ఆలోచించిన ఆశాభంగం, ఆలస్యం అమృతం విషం. తరుణం మించినా దొరకదు. చెప్పా కదా స్వామి, ఫ్రీగా వచ్చేది నాకేది వద్దని. మీ పెద్ద మనసుకు సంతోషం. వెళ్ళిరండి. ఆ, అలాగే తల్లి, మేము చెప్పాలనుకున్నది చెప్పాము. తర్వాత మీ ఇష్టం అని మాయా గురువు వెళ్ళిపోతారు. జానకి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఇదంతా తన డోర్ చాటు నుండి మొదటి నుండి రేవతి గమనిస్తుంది. మాయా గురువుగారు వెళ్ళిపోగానే రేవతి, అమ్మయ్యా, నాకు దక్కిన అదృష్టం దానికి దక్కలేదు. చాలా సంతోషం స్వామి. అని తనలో తాను మురిసిపోతూ లోపలికి వెళ్ళిపోతుంది. ఇదిలా ఉండగా ఒకరోజు ఊరి చివర ఉన్న చెరువులో నీళ్లు తేవడానికి స్టీలు బిందె పట్టుకుని వెళ్తుంటుంది. దారిలో ఒక పెద్దాయన ఎదురై జానకితో, జానకమ్మా, మీరు రోజు నీళ్లకు వెళ్ళడం నేను గమనిస్తూనే ఉంటాను. మీ ఒంటిపైన పాత గుడ్డలు ఉన్న ముఖంలో ఎప్పుడూ సంతోషమే ఉంటుంది, చిరునవ్వు మాత్రమే కనిపిస్తుంది. దీనికి కారణం ఏంటో నేను తెలుసుకోవచ్చా? మనకు లేని దానికోసం ఆలోచించి మనసు పాడు చేసుకునేదానికంటే దేవుడు మనకిచ్చిన దానితో తృప్తిగా జీవించడంలోనే ఆనందం ఉంది బాబాయ్. మనది కానిదెప్పుడు మనది కాదు. అది మనకు రావాల్సి ఉంటే మనం వద్దనుకున్నా మనది కాకుండా పోదు కదా బాబాయ్. చిన్నదానివైనా చాలా గొప్ప మాటలు చెప్పావమ్మా. నువ్వు కలకాలం సంతోషంగా ఉండాలి. నీకు ఆలస్యమైనట్టుంది, వెళ్ళిరా అమ్మా, వెళ్ళిరా. అలాగే బాబాయ్ అని చెప్పి జానకి చెరువు దగ్గరకు నీళ్లకు వెళ్తుంది. చెరువులో ఆమె నీళ్లు ముంచబోతుండగా చేతిలో నుండి బిందె జారిపోయి నీటిలో మునిగిపోతుంది. అది చూసి కంగారు పడిన జానకి, అయ్యయ్యో, ఉన్న ఒక్క బిందె నీటిలో మునిగిపోయిందే. ఇప్పుడు నేను నీళ్లు ఎలా తీసుకెళ్ళాలి? అమ్మా గంగమ్మ తల్లి, నా బిందె నాకు ఇచ్చేయమ్మా. నా బిందె నాకు ఇస్తే రోజూ నేను నీకు పూజ చేస్తా. గంగమ్మ తల్లి, నా మొర ఆలకించమ్మా అంటూ అమాయకంగా జానకి ఆ గంగమ్మ తల్లిని బ్రతిమలాడుతుంది. ఆమె అమాయకత్వానికి కరిగిపోయిన ఆ గంగమ్మ తల్లి చేతిలో ఓ వెండి బిందెతో ప్రత్యక్షమవుతుంది. తన మొర విని కరుణించి వచ్చిన ఆ గంగాదేవిని చూసి జానకి చాలా సంతోషపడుతుంది. అప్పుడు గంగమ్మ తల్లి, అమ్మా జానకి, ఉన్న ఒక్క బిందె పోయిందని నువ్వు బాధపడుతుంటే చూడలేకపోయాను. అందుకే నీ బింది నీకు ఇవ్వాలని వచ్చాను. తీసుకో జానకి. గంగమ్మ తల్లి చేతిలో తళతళా మెరిసిపోతున్న వెండి బిందెను చూసిన జానకి, గంగమ్మ తల్లి, ఇది నా బింది కాదు. నాపై కరుణ చూపి నా బిందె నాకు తెచ్చివు తల్లి. ఏంటి, ఇది నీ బిందే కదా? సరిగ్గా చూసావా జానకి? చూశాను తల్లి, మీ చేతిలో ఉన్నది వెండి బిందె, అది నాది కాదమ్మా. అవునా? అయితే ఈసారి ఖచ్చితంగా నీ బిందె నీకు తీసుకొస్తాను అని చెప్పి గంగమ్మ తల్లి నీటిలో మునిగి మాయమైంది. ఈసారి తన బిందె తీసుకొస్తుందని జానకి ఆశగా ఎదురుచూస్తుంది. కాని నీట మునిగిన గంగమ్మ తల్లి ఈసారి ఓ బంగారు బిందెతో ప్రత్యక్షమైంది. జానకి, చూడు, ఇది నీ బిందెనేమో. ఈసారి గంగమ్మ చేతిలో బంగారు ఛాయతో మెరిసిపోతున్న బంగారు బిందెను చూసి నిట్టూర్చింది జానకి. ఏంటి జానకి, ఈ బిందె కూడా నీది కాదా? సరిగ్గానే చూసావా? చూశానమ్మా. ఒంటిపైన నూలు పోగు బంగారం కూడా లేనిదాన్ని. నా దగ్గర బంగారు బిందె ఎందుకుంటుంది తల్లి? నాది స్టీల్ బిందె. ఈసారైనా సరిగ్గా చూసి నా బిందె నాకు తెచ్చివు తల్లి. అనగానే మళ్ళీ నీటిలోకి వెళ్ళిన గంగాదేవి ఈసారి తను జార విడుచుకున్నటువంటి స్టీలు బిందెను పైకి తీసుకొచ్చింది. అమ్మా గంగమ్మ తల్లి, అది నా బిందె తల్లి. అనగానే జానకి మాటలు విన్న గంగమ్మ, జానకి, నీ నిజాయితీని చూసి మెచ్చుకోలేకుండా ఉండలేకపోతున్నాను. అందుకే నీ బిందెతో పాటు బంగారు బిందె, వెండి బిందె కూడా
నీకు బహుమతిగా ఇస్తున్నాను తల్లి. అని 3 బిందెలను జానకికి గంగమ్మ తల్లి ఇస్తుంది. గంగాదేవికి కృతజ్ఞతలు చెప్పిన జానకి 3 బిందెలు తీసుకుని సంతోషంగా ఇంటికి బయలుదేరింది. ఇంటి దగ్గరికి రాగానే తన చేతిలో బంగారు, వెండి బిందెలను చూసింది రేవతి. వెంటనే రేవతి, ఏంటక్కా, నీ చేతిలో నువ్వు తీసుకెళ్లిన స్టీల్ బిందుతో పాటు బంగారం, వెండి బిందులు కనపడుతున్నాయి. ఇవెక్కడవక్కా? అని అడగగా కల్లా కపటం లేని జానకి రేవతికి ఆ గంగమ్మ తల్లి ఇచ్చిందని జరిగిన కథనంతా చెప్పుకొచ్చింది. అది విన్న రేవతి మరింత అత్యాశతో మరుసటి రోజు ఉదయాన్నే స్టీలు బిందెతో నీళ్ల కోసం చెరువుకు బయలుదేరింది. తను నీళ్లు ముంచుతున్నట్లు నటిస్తూ కావాలనే తన బిందెను నీటిలోకి వదిలేసింది. నీటిలోకి బిందెను వదిలిన రేవతి, అమ్మా గంగమ్మ తల్లి, అయ్యో అయ్యయ్యో, నా బంగారు బిందె పోయింది తల్లి, దయచేసి నా బిందె నాకు ఇవ్వమ్మా, అమ్మా గంగమ్మ తల్లి అంటూ ఏడ్చినట్టు నటిస్తూ అరవడం ప్రారంభించింది. ఆమె కపట బుద్ధిని, అత్యాశను గమనించిన గంగాదేవి తను జారవిడిచిన స్టీలు బిందెని పైకి తీసుకుని వచ్చింది. అమ్మా రేవతి, ఇది నీ బిందెనే అనుకుంటా, ఒక్కసారి చూడు. అయ్యో అయ్యయ్యో గంగమ్మ తల్లి, ఇది నా బింది కాదు తల్లి, అయ్యో గంగమ్మ తల్లి, నా బింది బంగారు బింది తల్లి అని రేవతి అనగానే గంగమ్మ మళ్ళీ నీటిలోకి మాయమై ఈసారి ఇత్తడి బిందెతో బయటకు వచ్చింది. ఇది నీ బిందెనేమో చూడు. అయ్యయ్యో, ఇది కూడా నా బింది కాదు తల్లి, దయచేసి నా బింది నాకు తెచ్చివు తల్లి, నీకు దండం పెడతాను అనగానే ఈసారి నీట మునిగి మాయమైన గంగమ్మ తల్లి బంగారు బిందెతో ప్రత్యక్షమయ్యింది. ఆ బిందెను చూడగానే అత్యాశతో రేవతి కళ్ళు మెరిశాయి. వెంటనే గంగమ్మతో రేవతి, అమ్మా గంగమ్మ తల్లి, అమ్మా తల్లి, నన్ను కరుణించావా తల్లి, నా మొర ఆలకించావా తల్లి, ఇది నా బిందెనే తల్లి, ఇది నా బిందె. చూడు రేవతి, నేను ఒక దేవతను, అలాంటిది ఇది నీ బిందె కాదని నాకు తెలియదా? జానకిపై అసూయతో అలాగే అత్యాశతో నువ్వు ఈ చెరువుకు వచ్చావు. నీ అత్యాశే నీకు ఏ బింది దక్కకుండా చేస్తోంది. అంతేకాదు, నీకున్న అత్యాశతో దొంగ గురువును నమ్మి ఉన్న బంగారాన్ని పోగొట్టుకున్నావు. ఆ మూటలో ఉన్నవి కేటు నగలు. కావాలంటే ఇంటికి వెళ్ళి ఆ మూట విప్పి చూడు, నీకే తెలుస్తుంది. ఇప్పటికైనా అత్యాశ వీడి ఉన్నదానితో సంతృప్తిగా బతుకు అని గంగమ్మ తల్లి చెప్పి మాయమైపోయింది. తాను చేసిన తప్పేంటో తెలుసుకొని బాధతో ఇంటి ముఖం పట్టింది రేవతి. తను వెళుతున్న దారిలో రేవతికి కూడా ఆ పెద్దాయన ఎదురయ్యాడు. రేవతమ్మా, ఏంటమ్మా నీకు అన్నీ ఉన్నా నీ ముఖంలో ఎప్పుడూ సంతోషం కనిపించదు ఎందుకమ్మా? ఉన్నదానితో తృప్తి పడకుండా లేని దానికోసం ఆరులు చాచడం, అత్యాశ ఎక్కువ అవడంతోనే నాలో సంతోషం దూరమైందని ఈరోజే తెలుసుకున్నాను బాబాయ్. ఇక నుండి ఎలాంటి అత్యాశకు పోకుండా ఉన్నదానితోనే తృప్తిగా బతుకుతాను బాబాయ్. మంచిది తల్లి, ఇన్ని రోజులకు నీ నుండి ఒక మంచి మాట విన్నాను. వెళ్ళిరా. అలాగే బాబాయ్ అంటూ రేవతి ఇంటి ముఖం పడుతుంది. చంద్రకాంతం, శేషగిరి అనే భార్యాభర్తలున్నారు. శేషగిరి అరెకరంలో పూల తోటలను పండించి అమ్ముతూ ఉండేవాడు. దానిని నర్సరీగా మార్చుకున్నాడు వాళ్ళ అబ్బాయి గణేష్. ఇక కోడలు మాధవి చాలా సాత్వికంగా ఉంటుంది, మర్యాదస్తురాలు కూడాను. ఇక ఆ ఇంట్లో కేవలం చంద్రకాంతానికి మాత్రమే విపరీతమైన అహంకారము, తనకున్న భక్తి ఎవరికీ ఉండదనే అహంకారం అత్త చంద్రకాంతానికి చాలా ఎక్కువగానే ఉంది. ఇలా కొంతకాలం గడుస్తూ ఉండగా ఒకరోజు చంద్రకాంతం, మాధవి, ఓసే మాధవి, ఏం చేస్తున్నావే? అలా భగవంతుడికేసి తదేకంగా చూడకో. నాకున్నంత భక్తి ఇంకా ఎవరికీ లేదు. వెళ్ళి టిఫిన్ పట్టుకునిరా. ఓం నారాయణ, ఓం నారాయణ
అంటూ పూజ చేసుకుంటుంది చంద్రకాంతం. ఇంతలో మాధవి మామయ్య అయినటువంటి శేషగిరి రానే వచ్చాడు. ఏవండి, ఇవాళ కొత్త వ్రతం చేశాను. అని చంద్రకాంతం భర్తతో మాట్లాడుతుండగా కోడలు మాధవి మామయ్యను చూసి, రండి మావయ్య, ఇవాళ మీకు ఇష్టమైన టిఫిన్ చేశాను. మీరు షుగర్ టాబ్లెట్ వేసుకునే టైం కూడా అయ్యింది. ఈ బాక్సులో మీ అబ్బాయికి సర్ది పెట్టాను. వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళండి. నువ్వున్నావు కాబట్టి సరిపోయిందమ్మా. లేకపోతే ఈ అత్తగారు పూజలంటూ నాకు తిండి కూడా సరిగ్గా పెట్టేదే కాదు. ఏమిటో భర్తకి తిండి పెట్టకుండా ఆ పూజలు చేయడం ఏమిటో. అయినా ఇంకా నువ్వే చేసే బదులు కోడలికి కూడా కాస్త నేర్పొచ్చుగా కాంతం. అయినా నా అంత భక్తి దానికుందా? నాలా పూజలది చేయగలదా? అయినా దానికంత సీన్ లేదు. అదేంటత్తయ్య అలా అంటారు? నాకు పూజ చేయడం అంటే చాలా ఇష్టం. భక్తి, శ్రద్ధ కూడా ఎక్కువే. అయినా మీ ఇంటి కోడలుగా మీ ఇంట్లో అడుగు పెట్టాక మీరు నేర్పకూడదా ఏంటి? మీరే నాకు నేర్పించండి. ఇంటి కోడలికి అత్తగారు పూజలు నేర్పిస్తుంది కదూ. అబ్బబ్బా, ఎక్కడ పని అక్కడే ఉంది. బారెడు పొద్దెక్కింది. ఎవరు చేస్తారు ఈ పని? నేను పొద్దున్నుంచి పూజలు చేసి చేసి అలిసిపోయాను. ఆ పోనీలే కాంతం, అంతలా అడుగుతుంది కదా, నేర్పు కాస్త. నీతో పాటు కోడలు కూడా చేసుకుంటూ ఉంటుందిలే. నాకు కాస్త టిఫిను, కాఫీ ఇచ్చి ఇంటి పని అంతా కానివ్వు. ఆ తర్వాత నర్సరీకి వెళ్లి మొక్కలకు నీళ్లు పెట్టాలి. గుర్తుంచుకో. చేస్తుందిలే కాంతం. అమ్మాయి ఒక్కతే ఇంటి చాకరీ చెయ్యాలి కదా. పైసా కట్నం ఇవ్వలేదు వాళ్ళ నాన్న. నాకున్నప్పుడు ఎంతో అంత ఇచ్చుకుంటానన్నాడు. ఈలోపుగా పైకి పోయాడు. నేను చాలా మంచిదాన్ని కాబట్టి ఇంకా ఇంట్లో ఉంచాను. మీకు నర్సరీలో చాలా పనులున్నాయి, వెళ్ళండి. వద్దులే మావయ్య, అత్తయ్యకి నాకు చెప్పడం ఇష్టం లేదు. మీకు టైం అవుతుంది, మీరు వెళ్ళండి మావయ్య. అని మామయ్యను పంపిస్తుంది మాధవి. అయితే తనను మించి ఎక్కడ దాటి వెళ్ళిపోతుందోనని కాంతానికి మాధవిపై చాలా కుళ్ళు. భగవంతుడా, డబ్బు లేకపోవడం నా తప్ప? అత్తమ్మ మంచిది కాబట్టి నాకు తిండి పెడుతుంది. ఇంట్లో పని చేసి నా భర్త దగ్గరికి వెళ్ళి ఆయనకు కూడా సాయం చేయాలి. నువ్వే ఉన్నావు, ఏ రోజైనా నా కష్టాలన్నీ తీరుస్తావు. అత్తమ్మ నర్సరీలో పనివాడను కూడా పెట్టడం లేదు అని ఇలా మాధవి బాధపడుతుండగా భర్త గణేషు మాధవికి ఫోన్ చేసి, మాధవి, నర్సరీకి వస్తున్నావా? ఇక్కడ ఒక్కడే ఉన్నాను మాధవి. నేను మొక్కలకి నీరు పెట్టలేక చాలా ఇబ్బంది పడుతున్నాను. పైగా పెద్ద ఆర్డర్ మాధవి. వాళ్ళకి మొక్కలు పంపాలి. ఇంటి పనులన్నీ తర్వాత చేసుకోవచ్చు మాధవి. ముందు నర్సరీకి రా. మాధవి అత్త కాంతం దగ్గరికి వెళ్తుంది. అత్తమ్మ, ఇంటి పనులన్నీ అయిపోయాయి. నేను నర్సరీకి వెళ్తున్నా. ఆయన ఫోన్ చేశారు. అక్కడ మొక్కలకి నీరు పెట్టాలి. ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు? నేను దేవుడికి పూజ చేసుకోవాలి. ఇవాళ కొత్త నవ్వు నోచుకుంటున్నాను. ఇల్లంతా శుభ్రం చేయాలి, కడగాలి. ఇలా మాధవిని ఎప్పుడూ సూటిపోటి మాటలతో బాధ పెడుతూ ఇంటి చాకిరితో పాటు నర్సరీ చాకిరి కూడా మాధవితో చేయిస్తుంది అత్త కాంతం. ఇలా చాలా రోజులు వెళ్తూ ఉండగా ఒకానొక రోజు గణేషు మాధవికి ఫోన్ చేసి, అమ్మకి ఫోన్ ఇవ్వు, నేను మాట్లాడతాను అని అనగానే మాధవి అత్త కాంతానికి ఫోన్ ఇచ్చింది. అమ్మా, ఈరోజు మాధవి పుట్టినరోజమ్మా. ఇవాళైనా మాధవిని నర్సరీకి పంపమ్మా. కావాలంటే నేను వచ్చి తీసుకెళ్తాను. ఇవాళ కొత్త నవ్వు నోచుకుంటున్నాను. ఇల్లంతా శుభ్రం చేయాలి, కడగాలి. తర్వాత వస్తుందిలే అని ఇలా కోపంగా కొడుకుతో మాట్లాడి ఫోన్ పెట్టేసింది కాంతం. చంద్రకాంతం మాత్రం కోడలు మీద పంతంతో ఆ రోజు నర్సరీకే పంపించదు. ఏదో ఒక పని చెప్తూ చేయిస్తూనే ఉంది. మాధవి కోసం నర్సరీలో ఎదురు చూస్తున్నటువంటి గణేష్కు అమ్మ మాట్లాడే మాటలు తనకు చాలా నిరాశను కలిగించింది. అసలు విషయమేంటో తెలుసుకుందామని మాధవికి మళ్ళీ ఫోన్ చేశాడు గణేషు. మాధవి, ఏంటి నువ్వు అసలు ఇంకా రాలేదు? నేను ఈరోజు నర్సరీకి రాలేకపోయానండి. అత్తయ్య పని మీద పని ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారు. అమ్మకి అసలు విషయం చెప్పి వచ్చే మాధవి అని ఫోన్ పెట్టేశాడు గణేషు. కాసేపు నర్సరీ దగ్గర చూసి చూసి విసుగు చెంది మాధవి రాకపోయేసరికి చివరికి గణేషే ఒక సర్ప్రైజ్ గిఫ్టును తీసుకొచ్చి మాధవి చేతిలో పెడతాడు. ఆ గిఫ్టును చూసిన మాధవి ఆనందం రెట్టింపవుతుంది. అబ్బా, తులసి మొక్క! ఉదయాన్నే తులసి మొక్కకి దండం పెట్టుకుని తులసి నీళ్లు తాగితే చాలా ఆరోగ్యం. కానీ
అత్తయ్య నన్ను దండం పెట్టుకునేవరుగా. అది కాదు మాధవి, నువ్వు అమ్మకన్నా ముందుగాలే లేస్తావుగా. అమ్మ నిద్రలో నుంచి లేవకముందే నువ్వు దండం పెట్టుకో అని గణేష్ అనగానే గణేష్ అన్న మాటలకు మాధవి చాలా ఆనందపడుతుంది. అత్తగారు లేచేసరికి ఉదయాన్నే తులసికి భక్తి శ్రద్ధలతో దండం పెట్టుకుంటుంది, నీళ్లు పోస్తుంది. తులసి మొక్క రక్షణను చాలా జాగ్రత్తగా దగ్గరుండి చూసుకుంటుంది కోడలు మాధవి. ఒకరోజు చంద్రకాంతం అది చూసి ఏదో మొక్కకి దండం పెట్టినంత మాత్రాన ఏమైపోతుంది? అని అక్కడి నుంచి మూతీర్చుకుంటూ వెళ్ళిపోతుంది కాంతం. కానీ మాధవి మాత్రం ప్రతిరోజు క్రమం తప్పకుండా తులసి ఆలనా పాలన చూసుకుంటూ భక్తి శ్రద్ధలతో వేడుకుంటూ చక్కగా ఆరాధిస్తుంది. ఒకరోజు మాధవి తులసి మొక్కకు దండం పెట్టుకుంటుంటే, అమ్మా మాధవి, నేనమ్మా తులసిమాతను. నువ్వు చాలా భక్తితో నాకు మొక్కుతున్నావు. నీకున్న కష్టాలన్నీ తీరిపోతాయి. నాతో ఎవరబ్బా మాట్లాడారు? ఇక్కడెవరూ లేరు కదా? అని అనుకుని కళ్ళు తెరిచి చుట్టూరా చూస్తుంది. కానీ అక్కడ మాధవికి ఎవరూ కనిపించకపోయేసరికి తన భ్రమ అనుకుని మళ్ళీ కళ్ళు మూసుకుని మనసారా తులసి మాతకు దండం పెట్టుకుంటుంది. అలా కళ్ళు మూసుకున్న మాధవికి మళ్ళీ అశరీరవాణి వినిపించింది. అమ్మా మాధవి, భయపడకు తల్లి. నేను తులసిమాతను. మీ అత్తగారు భక్తి లేకుండా గొప్ప కోసం పూజలు చేస్తోంది. నువ్వు భక్తితో దండం పెట్టుకుంటున్నావు. నేను నీకు ఒక వరమిస్తున్నాను. మీ అత్తగారి వల్ల నీకు ప్రమాదం ఉంది. ఆ ప్రమాదం నువ్వు గ్రహించి తప్పించుకునే వరం ఇస్తున్నాను. నీకు అదృష్టం కూడా కలిసి వస్తుంది. మాధవి అయోమయంలో అటూ ఇటూ చూసి తులసి మొక్క వైపు చూస్తుంది. తులసిమాత ఆశీస్సులు ఇవ్వడం గ్రహిస్తుంది మాధవి. ముందు భయపడుతుంది, కానీ నా కష్టాలకు ఆ భగవంతుడు దయతలిచాడు అని ఎంతో సంతోషపడుతుంది. కానీ అత్త కాంతం మాత్రం, నేను చాలా భక్తురాల్ని. నా నోములు అది నోస్తుందా ఏంటి? ఇవాళ గణేషు ఊరెళ్తాడు. దీనికి ఏ రోగమూ రాదు. దీనికి ఏ నడుమో విరగ్గొట్టి పెట్టాలి. దీనివల్ల పైసా ఉపయోగం లేదు నాకు. ఏదో ఒకటి తెప్పించి డబ్బున్న కోడల్ని తెచ్చుకోవాలి. వీడు ఊరెళ్ళగానే పథకం గట్టిగానే వెయ్యాలి అని అనుకుంటుంది కాంతం. మాధవి, ఓసై మాధవి, ఏం చేస్తున్నావే? ఏంటత్తయ్య అరిచారు? ఇంక మీరు నాకు ఏ అన్యాయం చేద్దామన్నా కుదరదత్తయ్యా. మీ పప్పులిక్క ఉడకవు. మాధవి మాటలకు అత్తగారు షాక్ అవుతారు. ఏంటి అలా మాట్లాడుతున్నావు? నోరు లేస్తోంది. దెయ్యం పట్టిందా? నీకు దెయ్యాన్ని నేను వదిలిస్తా ఉండు. అయినా ఏంటే, నువ్వు నూనెలో జారిపడలేదా? అంటూ వంటింట్లోకి వెళ్ళి పెనం మీద అట్లకడ కాల్చి వస్తుండగా కోడలు జారిపడాలని పోసిన నూనెలో తనే కాలేసి జారిపడింది అత్త కాంతం. అయ్యయ్యో అత్తయ్య, మీరే పడ్డారా? మనం ఒకరికి చెడు చేద్దామనుకుంటే ఆ దేవుడు వాళ్ళకే తిప్పికొడతాడత్తయ్యా. మంచికి పూజ చేయాలి కాని చెడుకి కాదు అంటూ అత్తగారిని మంచం మీద పడుకోబెట్టింది. ఈలోపు మామయ్య శేషగిరి, భర్త గణేషు అక్కడికి వచ్చారు. మామయ్య శేషగిరి మాట్లాడుతూ మాధవితో, అమ్మా మాధవి, నువ్వు అదృష్టవంతురాలివనే చెప్పాలి. చూడమ్మా మాధవి, నీకు రావాల్సిన ఆస్తి ధర్మంగా నీ చేతికందింది. మొత్తానికి నెగ్గావు తల్లి. ఇదిగో అంటూ కోర్టు నుంచి వచ్చినటువంటి పట్టా కాగితాలను కోడలు మాధవి చేతిలో పెట్టాడు మామయ్య శేషగిరి. శేషగిరి ఇచ్చిన పట్టా కాగితాలను తీసుకుంటూ మాధవి ఎంతో ఆనందపడుతూ, అవునా మావయ్య, ఆస్తివాట నాకు దక్కిందా? అంతా మీ దయ వల్లే మావయ్య. ఎన్నాళ్ల నుంచో రావాల్సింది, ఇప్పటికొచ్చింది అంటూ చాలా సంతోషించింది మాధవి. తన కష్టాలన్నీ తీరిపోయాయి అని మనసులో పొంగిపోతుంది. ఆస్తి మాధవి చేతికి అందగానే కాంతం మాటలే మారిపోయాయి. ఆస్తొచ్చిందా? అమ్మా మాధవి, ఇలా రా అమ్మా, నా పక్కన కూర్చో. ఎంతసేపటి నుంచి అలా నుంచుంటా చెప్పు? కాళ్ళు నొప్పులు పడతాయి. రా అమ్మా. ఏంటో, ఇలా రా అమ్మా, నా పక్కన కూర్చో. దా తల్లి. వద్దులే అమ్మా, మాధవి ఇప్పటి వరకు నీతో పడిన కష్టాలు చాలమ్మా. నీతో మాధవి వేగలేదమ్మా. ఇంకంతేకాదు, మాధవికి నీతో కష్టాలు పడే అవసరమే లేదమ్మా. నువ్వొక్కదానివే ఈ ఆస్తినంతా అనుభవించమ్మా. ఇక నుంచి మాధవి నేను వేరే ఇల్లు తీసుకుని ఉంటామమ్మా. వద్దండి,
నాకు అత్తయ్యలా డబ్బాస అస్సలు లేదు. డబ్బుంటే ఒకలాగా లేకపోతే ఒకలాగా ప్రవర్తించడం రాదు. మావయ్య వల్లనే నాకు రావాల్సిన ఆస్తి నాకు దక్కింది. నేనిక్కడే ఉంటాను. పైగా అత్తయ్య మనసు మారింది. నాకదే చాలు. కోడలి మాటలు విన్న కాంతం ఒకంత బాధపడింది. పశ్చాత్తాపంతో కుమిలిపోసాగింది. ఇక ఆ రోజు నుంచి కాంతం ఇంటి పెత్తనాన్నంతా కోడలు మాధవి చేతిలో పెట్టేసింది. అయితే ఇంత సహాయం చేసిన తులసిని మాత్రం కోడలు మాధవి మర్చిపోలేదు. చూశారు కదూ, మన మనసు మంచిదైతే మనకు అన్నీ మంచే జరుగుతాయి. అలాగే ఒకరికి కీడు చేయాలని చూస్తే అది మనకే తిరిగి కొడుతుందని అత్త చంద్రకాంతం ప్రవర్తన మనకు ఈ కథలో చెప్పకనే చెబుతుంది. చూశారు కదూ, ఇదండి అత్తా కోడళ్ళు తులసికోట కథ. వచ్చే వారం మరొక కొత్త కథతో మళ్ళీ మీ ముందుంటుంది మన కార్టూన్ టాకీస్. అన్నట్టు మన కార్టూన్ టాకీస్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదూ, చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని కూడా కొట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.